నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎద సడిలా. I love you. I love you. I love you. I love you. Love you too. 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 I love you, Madhu garu. Madhu garu. Madhu garu. వదినా నువ్వు అను. హలో హలో అనయ్య మధు గారు నువ్వు అను. హలో 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 అనయ్య విన్నావు కదా, నీ గొంతు కాదు, ఎవరో అమ్మాయి గొంతు. మళ్ళీ ఒకసారి ట్రై చేయనయ్య. హలో హలో ఇదేంది బావా ఇట్లా వినిపిస్తుంది? కొంప తీసి ఈడ దెయ్యాలు భూతాలే లేవు కదా? వమ్మో దయ్యాలా, నాకు అసలుకే భయం. ఈ కాలంలో దెయ్యాలు భూతాలేంట్రా? మృదుల నువ్వు చెప్పు. అవును గౌరవ్, ఈ కాలంలో దెయ్యాలేంటి? ఎవరో అమ్మాయి గొంతే. అవును, ఎవరా అమ్మాయి? నాకేం తెలుసు? అదేంటి అనుమానంగా చూస్తున్నావు? నాకే అనుమానంగా ఉంది. వదిన అనుమానించడంలో తప్పులేదన్నయ్య. అవును, పెళ్లికి ముందు నువ్వు తరచూ ఎస్టేట్కి వస్తుండేవాడు కదా, అప్పుడు ఏ అమ్మాయి అయినా తగిలి ఇద్దరూ ప్రేమించుకుని బాగా తిరిగి పెళ్లి చేసుకోకుండా వదిలేసి వచ్చేస్తే నీ మీద పగబట్టి నీ వెంట పడుతున్నట్టుందన్నయ్య. రేయ్ నువ్వు నీ పిట్ట కథలు. నా హనీమూన్ని అప్పడం చేసేలా ఉన్నావు కదరా. మృదుల, వీడి సోది గురించి నీకు బాగా తెలుసు కదా. వీడిని అస్సలు పట్టించుకోదు, వీడిదంతా సోది. అట్లయితే మేము పిలిస్తే మా గొంతే వినిపించింది, నువ్వు పిలిస్తే వేరే అమ్మాయి గొంతేదో వినిపిస్తుంది. నాకు కూడా ఏదో డౌట్ ఉంది బావా. డౌట్ లేదు, నీ మొహం లేదు. ఎవరో ఆట పట్టిస్తున్నారు. అమ్మా తల్లి, హలో. నువ్వు మూతి ముడుచుకుంటే మన హనీమూన్ అయినట్టే. నాకెవరితో ఎలాంటి అఫైర్లు లేవు. పద. పక్కా? పక్కా, నో డౌట్. పద. పదండి.
పదరా. నమస్కారం దా బాబు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను బాబు. ఎస్టేట్ ఎలా ఉంది? బాగున్నాను బాబు. ఎస్టేటుదా బాగుంది. మీరే వచ్చి చాలా రోజులదా అయింది. ఏంటన్నయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావా? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చాను రా. అంటే ఇందాక నేనేదో ఊరికే చెప్పిన పెట్ట కదా, సగం నిజమే అన్నమాట. ఇంతకీ పెళ్ళికి ముందొచ్చావా పెళ్ళి తర్వాత వచ్చావా? రేయ్, మళ్ళీ ఆ టాపిక్ తెచ్చావంటే చంపేస్తాను రా. గోవింద్, ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసావు కదా? చేసినాను బాబు. ఈ చుట్టూదా ఉన్న ప్రదేశాలు చూడడానికి కూడా ఏర్పాట్లు చేశాను. మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని వస్తే బయలుదేరదాం. అలాగే. సరే బాబు. ఓకే. ముందు మనం కాఫీ ఎస్టేట్కి వెళ్ళి దిగుబడి ఎలా ఉంది, ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా కలిసి మాట్లాడదాం. ఓకేనా? అమ్మా బిజినెస్ మ్యాగ్నెట్, నీకు దండం. అరే ఏంటిది, ఏమైంది మీకు? అది మేం అడగాల నీకేమైంది అని. మనం వచ్చింది హనీమూన్కి, అంతేగాని టీ ఆకులెట్లున్నాయి, ఎండినవెన్ని పండినవెన్ని అని లెక్క పెట్టుకోవడానికి మాత్రం కాదు. ఈడ ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేయకుండా బిజినెస్ గిజినెస్ అని బుర్ర తిన్నవే అనుకో, ఈయన్ని పోతేస్తే ఏందనుకున్నావు? నాది సేమ్ డైలాగ్. అనయ్య నీది? అంతకు మించి. మధు గారు చాలు, ఇంకేం మాట్లాడుకో. టాపిక్ వద్దు, చాలు. గౌరవ్, నేనేమన్నారా నన్నెత్తుతున్నావు? ఏమీ అనకముందే ఎత్తుకెళ్ళడం బెటర్. అనయ్య మా కాటేజ్ ఇటు, మీ కాటేజ్ అటు. నువ్వు కూడా ఎత్తుకెళ్ళు. వదిలితే ఇప్పుడే కాఫీ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది వదిన. ఇక్కడికి రావడం వరకే, వచ్చాక వదిలేదే లేదు. చెప్పు, ఏం విషయం? అక్క, వాళ్ళు ఇప్పుడే వచ్చిండ్రక్క. వచ్చుడు కాదురా, వాళ్ళు సచ్చుడు నాకు కావాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఎరక్కి తిరిగి రానికి ఈళ్ళే. మొత్తం మోడని ఖతమైపోవాలి. గట్లనే అక్క.
గట్లా అని మాటలు చెప్తే కాదు, చేతల్లో కావాలి. వాళ్ళెవ్వరూ బతకద్దు. అర్థమైనదక్క. ఆడాళ్ళు సస్తే గిది ఈడ గుండాగి సస్తది. అప్పుడు నాకు మనశ్శాంతి. సంజైతందా? నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండు. చావు కబురు చల్లంగా చెప్తా. వావ్, ఈ ఆడాళ్ళకి కొంచెం కూడా టేస్ట్ ఉండదు. సరైన టైంకి సర్దేసుకుంటారు. ఏందిరా ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. జూమ్ వేసి మరీ నడుమని చూసి ఏం లేదంటవేంద్రా? అయినా ఎప్పుడు చూసినా నా నడుము మీద పడి ఏడుస్తావేంద్రా? కరోనా వచ్చిపోతావరా కరువు సచ్చినోడా. తాళి కట్టిన మొగుడు నడువు చూస్తే అది హనీమూన్లో శాపనార్థాలు పడతావా? నేను హర్టు. రేయ్, నేను తిట్టడం నువ్వు పడ్డం కొత్తనట్టు ఫోర్స్ కొడతావేంది? ఇటు తిరుగు. తిరగను, చెప్పా కదా, నేను హర్టు అంతే. బంగారం కదూ, నా బుజ్జి కదూ. సారీ, ఇంకెప్పుడు తిట్టను. తిరుగు. సారీ చెప్పినా కదా. సారీలు గీరీలు చల్లవిక్కడ. అవునా? సరే, ఏం చేయాలో చెప్పు. లెంపలేసుకోనా? గుంజలు తినా? అంత పెద్ద తిట్టి ఇంత చిన్న పనిష్మెంట్తో వదిలేస్తానా? కనీసం 4 ముద్దులు 5 కౌగిలింతలన్నా కావాలిగా. సచ్చినోడా. ఇంతకీ ఒప్పుకున్నావా లేదా? సరే, తిరుగు. నీ దగ్గర ఏదో గమ్మత్తైన స్మెల్ వస్తుంది. ఏ స్ప్రే వాడుతున్నావే? స్ప్రే కాదురా, పౌడర్. పౌడరా? ఎంత స్మెల్ వస్తుంది? నచ్చిందా? నచ్చుతుందని నాకు తెలుసు, అందుకే నీకోసమే తెచ్చా. ఈ పౌడర్ ఏంటి, పేపర్లో తేవడం ఏంటి? అసలు నేను అడగకుండానే ఇక్కడికి తీసుకురావడం ఏంటి? ఆలోచిస్తుంటే ఏదో. ఏందిరా, ఎప్పుడు నా మీద అనుమానమేనా? ఏదో నీకు నచ్చుద్ది కదా అని తెచ్చినా, అది తప్పేనా? ఏమి చేయకపోతే పట్టించుకోవట్లే అంటావు. ఏదైనా ప్రేమతో చేస్తే ఇగో ఇట్లా అనుమానిస్తావు. సర్లే, నీకంత డౌట్ ఉంటే ఎందుకు, పాడేస్తానులే. ఆగాగు. నిజంగా బాగుంటుంది కదా? బాగుంటుందిరా, స్మెల్ చూడు. చాలా బాగుంది. అయితే పూసుకో. థ్యాంక్సే బాబు.
నీలాంటి అందగత్తే, మంచి మనసున్నది, ఇలా ప్రేమ చూపించేది అన్నీ కలిపి ఒకటే ఆఫర్లో రావడం నిజంగా నా అదృష్టమే. రాసుకోరా రాసుకో. ఒక్క ఆఫర్ ఏంది, ఆఫర్ల మీద ఆఫర్లు వరుసగా వస్తాయి. రాసుకో. అబ్బాబాబాబాబాబా, ఏమన్నా స్మెల్ వస్తుందా? ఇలాంటి పౌడరు, ఇలాంటి స్మెల్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. 5, 4, 3, 2, 1. బా దొరదే. ఏంటి దురదలు పుడుతున్నాయి? మరి దొరదొచ్చే పౌడర్ రాసుకుంటే దురదలు రాక ఏమొస్తాయి? అమ్మా నీ అంకమ్మ, నువ్వంత ఓవర్ డైలాగులు చెప్పినప్పుడే డౌట్ వచ్చింది. ఏదో ప్రేమతో ఇస్తున్నావు కదా అని టెంప్ట్ అయ్యాను. అబ్బా అయినా నీకిదేం పోయే కాలమే ఇలా చేసావు? నోటి దూల ఒంటి దూల బాగా ఎక్కువ కదా, తగ్గిద్దామని తీసుకొచ్చిన గోకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి గోకుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నువ్వు కూడా గోకుంది గాని నీకు కూడా రాస్తానుండు. ఆగో. గుడ్ మార్నింగ్. ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నా. అర్థమైంది మీ వేషాలు. అర్థమైంది కదా? అయితే మరి అయితే ఏంటి? అదే మరి. అదే అంటే అది అదే మరి ఏంటి? నీకు అర్థమైందని నాకు తెలుసు. సిగ్గులేదు మీకు. ఎప్పుడు సిగ్గుపడాలో కాదు, ఎక్కడ సిగ్గుపడాలో తెలిసిన వాడే మగాడు.